హలో ఫ్రెండ్స్, మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో పెళ్ళిళ్ళను చూసి ఉంటాం. అయితే మరి అసలు పెళ్ళిళ్ళలో అల్లుడి కాళ్ళని ఎందుకు కడుగుతారు? అసలు దాని వెనుకున్న రీజన్ ఏంటో మీకు తెలుసా? అయితే ఈ వీడియో ద్వారా మీరు ఈరోజు తెలుసుకోండి. భారతీయ సాంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తనకంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి ఆ నీటిని తన తల మీద అలాగే తన భార్య తల మీద చల్లుకోవడం తెలిసిందే. అయితే ఇది వేదంలోనూ కనిపించడం ఆశ్చర్యం. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది. సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీ కన్యాం అనేది వివాహ మంత్రం. వివాహమైన రోజున ఈ వరుడి పేరుకి ఎవరైనా వయసు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే. శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడి పాదాల నుండి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు. వరుడు పాదాల నుంచి గంగ రాదు కాబట్టి పాదాలను కడిగి తల మీద చల్లుకోవడం ఆనవాయితీగా మారింది. అలాగే వివాహమైన రోజున పెళ్లి కూతురు మహాలక్ష్మి స్వరూపిణి. అందుకే ఆమెని చక్కగా అలంకరిస్తారు. ఆమె ఎందరి మధ్యలో ఉన్న పెళ్లి కూతురు ఎవరని అడిగే అవసరం రాకూడదనే ఆ ముస్తాబు. శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్లికి పిలవకపోయినా వెళ్ళాలని, అందువల్ల శ్రీ లక్ష్మీ నారాయణులను దర్శించుకున్న పుణ్యం వస్తుందని జ్ఞాన సిద్ధులు అంటారు. అలాగే అమ్మాయిని శ్రీ మహాలక్ష్మి స్వరూపిణిగా భావిస్తారు కాబట్టి అమ్మాయి కాళ్ళను కూడా కడుగుతారు. సో ఇప్పుడు అర్థమైంది కదా పెళ్ళిలో అల్లుడి కాళ్ళు ఎందుకు కడుగుతారో అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.